హలో ఫ్రెండ్స్. ఓకే, మనము నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసాం. ఓకే, దాన్ని కంటిన్యూగా దీన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో వచ్చేసి సబ్జెక్ట్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ చూద్దాం. మనం ఇక్కడ ఇవ్వబడిన సబ్జెక్ట్ వెయిట్. ఓకే, మనం అన్ని డీటెయిల్గా మనం తెలుసుకుందాం దీంట్లో అయితే ఈ వీడియోలో. లెట్స్ సీ. ఫస్ట్ మెయిన్ క్యాంపస్లో చూసుకోవాలి మనం. ఓకే, మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో మెయిన్ క్యాంపస్ సంబంధించిన ఎంఎస్సి బాట్నీ. ఓకే, ఎంఎస్సి బాటనీ సబ్జెక్ట్ యూనివర్సిటీ కాలేజ్, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ హైదరాబాద్లో లేదా అది. ఓకే, దాంట్లో 37 సీట్స్ రెగ్యులర్ సీట్స్. ఓకే, కోర్స్ ఫీ అక్కడ చూడొచ్చు మనం, కోర్స్ ఫీ. నెక్స్ట్ ఎంఎస్సి బాటనీ సేమ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఒక సీట్లు అంతలా లేవు, ఓన్లీ 12 సీట్స్ మాత్రమే అవైలబుల్. కోర్స్ ఫీ కూడా అక్కడ చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఎంఎస్సి బాటనీ. ఓకే, ఇది సైఫాబాద్ కాలేజ్. 24 రెగ్యులర్ చూసుకోవచ్చు, 12 సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే వెయిట్ ఒక లొకేషన్స్ వేరుంటాయి. సో మనకి ఇంపార్టెంట్ మెయిన్ యూనివర్సిటీ పీజీ కాలేజ్. ఓకే, అదేవిధంగా సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ రెండు మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిట్ జస్ట్ వెయిట్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సీట్లు చాలా తక్కువ ఉన్నాయి యూనివర్సిటీ కాలేజ్. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ మెయిన్ క్యాంపస్లో 6 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. ఓకే, ఫిజికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీలోనే ఫిజికల్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ 12, 6. ఓకే, అవన్నీ చూసుకోండి. మేజర్గా లిస్ట్లో చూడాల్సింది ఎన్ని సీట్స్ ఇంటేక్ వాళ్ళు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అది పేమెంట్ సీటా లేకపోతే దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి. ఓకే, సపరేట్గా డీటెయిల్స్ అన్ని వీడియో అప్లోడ్స్లో చూసుకోవచ్చు మనం. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ మెయిన్ క్యాంపస్లో కూడా ఇది సైఫాబాద్లో 12 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ కెమిస్ట్రీలో డిఫరెంట్ ఒక ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి, ఫిజికల్ కెమిస్ట్రీ అని చెప్పేసి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఏ సబ్జెక్ట్స్ ఎవరెవరు రాసిలో వాళ్ళకి కంప్లీట్గా ఐడియా ఉంటుంది. ఓకే, జస్ట్ వెయిట్. మనం ఇక్కడ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు చూస్తాం కదా. ఓకే, ఈ సీట్లు చూసుకున్నట్లయితే ఇవి రెగ్యులర్ సీట్స్ అనమాట. ఓకే, రెగ్యులర్ సీట్స్ 17 ఉన్నాయి. కో ఎడ్యుకేషన్ కెమిస్ట్రీలో, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 17 సీట్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ 6 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి 16 సీట్స్ ఉన్నాయి. వాళ్ళు 16 మాత్రం అడ్మిషన్ తీసుకుంటారంట మెయిన్ క్యాంపస్లో. ఓకే, లెట్స్ వెయిట్ సమ్ టైం. ఇక్కడ మనం చాలా కాలేజెస్ ఉన్న ఈ లిస్ట్. ఓకే, మనకు కావాల్సింది మెయిన్గా మెయిన్ క్యాంపస్, అదేవిధంగా దాని అండర్లో ఉన్న సబ్ క్యాంపస్. ఓకే, అవే మెయిన్ అన్నమాట. మనకి దాంట్లో ఉంటే మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, మనకి ఏ ఫెసిలిటీ అయినా చాలా బెటర్గా ఉంటుంది. సో మనం చూస్ చేసుకోవాల్సింది వాటిని. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ ర్యాంక్ రావచ్చు రాకపోవచ్చు, బట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఎంతవరకు రావచ్చు అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ 40 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉన్నాయి మెయిన్ క్యాంపస్లో, రెగ్యులర్ సీట్స్ లేవు. నెక్స్ట్ వెయిట్ ఇక్కడ వెయిట్. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎస్సి జియోగ్రఫీ 24 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ జియో ఇన్ఫర్మేటిక్స్ రెగ్యులర్ 15, సెల్ఫ్ ఫైనాన్స్ 15 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ జియో కెమిస్ట్రీ రెగ్యులర్ 17, రెగ్యులర్ 12, సెల్ఫ్ ఫైనాన్స్ 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి జియాలజీ 30 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్ మనం చూసుకోవచ్చు అట్లాగే. నెక్స్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ పేజ్.
వెయిట్ ఇక్కడ ఎస్ ఎంఎస్సి జియోగ్రఫీ అనమాట. ఇంతకుముందు ప్రీవియస్లో రెగ్యులర్ సీట్ చూస్తాం 16, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ 6 సీట్స్. ఒక ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చూసుకోవచ్చు 30 సీట్స్ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 10 మాత్రం ఉన్నాయి. ఓకే, అది అప్లైడ్ మ్యాథమెటిక్స్, కింద ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉంది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంది. మనం చూసుకుంటే దాంట్లో టైప్స్ ఆఫ్ ఎవరైతే రాస్తారో కోర్స్ సపరేట్గా దానికి డిఫరెన్స్ వాళ్ళకి తెలిసి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఒక సైఫాబాద్లో 40 సీట్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ మనం చూసుకోవచ్చు అక్కడ 40 సీట్స్ అంటే చాలా ఎక్కువ. మేబీ ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా, మార్క్స్ తక్కువ ఉండి ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి అక్కడ, సీట్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే, వాళ్ళు ఇవ్వబడిన డెస్ట్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్లో ఇది ఎంఎస్సికి రిలేటెడ్. ఓకే, ఎంఎస్సి ఫిజిక్స్, దాంట్లో ఇంకా రిలేటెడ్ సమ్ టైప్స్ ఉంటాయి చూడొచ్చు. వెయిట్ ఇక్కడ నెక్స్ట్ పేజ్. ఓకే, ఎంఎస్సి ఫిజిక్స్ నానో సైన్స్, ఎంఎస్సి ఫిజిక్స్లో నానో సైన్స్. ఓకే, ఇది మనం చూస్తున్న స్క్రీన్ కొంచెం బ్లర్ అవుతుంది మధ్యలో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, రెగ్యులర్ సీట్స్ చూసుకోవచ్చు మనం అక్కడ ఎన్ని ఉన్నాయో. నానో సైన్స్ ఫిజిక్స్లో, ఎంఎస్సి ఫిజిక్స్లో నానో సైన్స్. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, రెగ్యులర్ సీట్స్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, వాటిని మనం చూసుకోవాలి. ఓకే, మధ్యలో స్క్రీన్ కొంచెం బ్లర్ అవుతుంది, వెయిట్. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్. ఓకే, నిజాం కాలేజెస్లో. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ చూసుకోవచ్చు, ఫిజిక్స్లో నానో ఫిజిక్స్ వేరు ఉంది. ఓకే, ఇంకా ఏ ఫిజిక్స్ ఉంటాయో వాళ్ళకి తెలుసు, ఇక్కడ డిస్ప్లే కూడా చేశారు, మనం చూసుకోవచ్చు క్లియర్గా. ఎస్, ఓకే, మధ్యలో కొంచెం డిఫికల్ట్గా ఉంది ఫోన్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ స్క్రీన్ చూపించడం అంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. వెయిట్, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు రెగ్యులర్ సీట్స్ కానీ ఈ సీట్స్ కానీ. ఓకే, మళ్ళీ స్క్రీన్ బ్లర్ అవుతుంది. వెయిట్ ఫోన్ నేను తిప్పుతా ఇటు. ఓకే, టన్. ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ 10 మాత్రమే, అవి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లో. నెక్స్ట్ పేజ్. ఓకే, ఇవన్నీ కేవలం ఓయూ మెయిన్ క్యాంపస్, ఓయూ పరిధిలో ఉండే సబ్ క్యాంపస్, ఓయూ పరిధిలో ఉండే ఆల్ కాలేజెస్. ఓకే, ఏవేవి పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి వాటికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఇది, 23 పేజెస్ పీడిఎఫ్. ఓకే, నేను నిన్న కొన్ని పేజెస్ చేశాను వీడియో, ఈరోజు కొన్ని పేజెస్తో ఇది పార్ట్ 2 సెకండ్ వీడియో చూసుకోవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, పేమెంట్ సీట్లు కూడా ఉంటాయి అక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ సీట్లు అన్నిటికీ కోర్స్ ఫీ చాలా గట్టిగానే ఉంటుంది. ఓకే, ఇట్స్ డిఫికల్ట్ టు కంప్లీట్ పర్ యానం అన్నమాట. అది కోర్స్ ఫీ అక్కడ ఏదైతే ఇవ్వబడిందో, కోర్స్ ఫీ ఏదైతే ఉందో, ఓకే, పర్ యానం ఇయర్కి 30,000 31 అది ఇయర్కి 2 ఇయర్స్ కలిపి 62+ అవుతుంది. ఓకే, అట్లాగా అందుకే వెబ్ ఆప్షన్ పెట్టుకుని క్లియర్గా చూసుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్లో ఓన్లీ 1 సబ్జెక్ట్ ఉన్నట్లుంది. ఒక దట్టు ఎస్, ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఇక్కడ సీట్లు 24, అవి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ మెయిన్ క్యాంపస్లోనే, బయోటెక్నాలజీలో సెల్ఫ్ ఫైనాన్స్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మైక్రోబయోటెక్నాలజీ. ఎస్, బయోటెక్నాలజీ. నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్ చూసుకోండి, ఎంఎస్సి డేటా సైన్స్ 40 సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, కొన్ని రెగ్యులర్ కోర్సెస్ ఆఫర్ చేస్తలేరు వాళ్ళు యూనివర్సిటీ నుంచి, మనం చూసుకోవచ్చు 60 40 పేమెంట్. ఎంత ఎక్కువ సీట్స్ ఉంటే అంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. చూసుకుంటే కాలేజెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. కాలేజెస్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఎండింగ్ పేజ్. ఓకే, సో 100+ ఒక 300 400+ అట్లా కాలేజెస్ కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు. ఇంటెక్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు దాని బేసిక్ మీద సీట్ భర్తీ చేసే అనుకుంటా, అది చాలా ఇంపార్టెంట్.
ఓకే. ఒకవేళ ఇంటేక్‌లో 630, 40 వాటెవర్ వాళ్ళు తీసుకుంటే దాని బేస్ పైన మనకు సీట్ అలాట్‌మెంట్ ఉంటది. ఇఫ్ ఎక్కువ సీట్లు తీసుకున్నట్టయితే ఇంకా అది మనకే బెనిఫిట్. ర్యాంక్ ఎక్కువున్న వాళ్ళకి పాపం. ఓకే. చాలా కష్టం మీద యూనివర్సిటీలో చదవాలనుకుంటారు హాస్టల్ ఫెసిలిటీస్‌తో. అట్లాంటి వాళ్ళకి చాలా డిఫికల్ట్ అయితా ఉంటది. సో, మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కోర్స్ ఫీ కూడా ఇంపార్టెంటే. కోర్స్ ఫీ చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. ఓకే. ఎంఏ ఇంగ్లీష్ మెయిన్ క్యాంపస్‌లో 30 సీట్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఎక్కువ తీసుకుంటే అది మేబీ మనకి బెనిఫిట్ అయితది. ఒకవేళ 30 సీట్స్ ఉంటే 30 సీట్స్ లోపు ఎంత ర్యాంకు 30 ర్యాంక్ ఉన్న వాళ్ళకే వస్తదనుకుంటాం. కానీ కాకపోతే దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటది. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ ఉంటది. ఓపెన్ కేటగిరీ, బీ కేటగిరీ, ఓసీ కేటగిరీ. ఓకే. అవన్నీ దాంట్లో ఉంటాయి. మనం చూసుకోవచ్చు. అవంతా లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఉంది. ఒక సబ్జెక్ట్‌ది నేను ట్రై చేస్తా. ఓకే. వాటెవర్ ద కాలేజ్ టూ మచ్ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే చాలా చాలా పెద్ద లిస్టు. ఇక్కడ చూసుకోవచ్చు. ఆ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవ్వబడిన దానికంటే ఎక్కువ ఇంటేక్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు.